మనకేమో పొట్టకోస్తే అక్షరం ముక్క రాదాయే. తెలుగు అన్న ఆ మాత్రం తెలుస్తుంది కానీ ఇంగ్లీష్ అసలే రాదాయే. ఏం చేయాలి అని ఆలోచన వచ్చింది నాకు. మ్యాటర్ ఏంటనుకుంటున్నారు? నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 సంవత్సరాలు. మొన్నే పుట్టినరోజు చేసుకుంది. హ్యాపీ బర్త్డే అని చెప్పింది నాకు యూట్యూబ్. మన ఛానల్ పెట్టి 3 సంవత్సరాలు, 3వ సంవత్సరం నిండిందట. 3 సంవత్సరాల నుండి కేక్ కట్ చేసింది. కట్ చేసిన కాంచి నా వాచ్ అవర్ టైం కూడా కట్ చేస్తూ వస్తుంది యూట్యూబ్. నాకు ఇక యూట్యూబ్ ఛానలే తీసేద్దాం అనిపించింది. ఎందుకంటే మనకు తెలియని దాంట్లో ఏలు పెట్టాము. మనకేమో ఇంగ్లీష్ రాదాయే. ఏదో అడపా తడపా పిల్లలు చెప్పినవి చూసి అది ఇదనని చెప్పి మనం ఆలోచించి కొంచెం తెలివిగా బెటర్గా ఆలోచించి చేయటం తప్పితే ఇంకా మిగతాయి మనకు తెలిసావయ్యే. సర్లే అని చెప్పి ఇంకా నాకు అనిపించిందండి యూట్యూబ్ మీద. ఎందుకు మనం ఇంత కష్టపడి చేస్తున్నా కూడా ఎందుకండి సబ్స్క్రైబర్లు 1200 మంది ఉన్నారు. ఏం ప్రయోజనం నాకు చెప్పండి? వాచ్ అవర్ వస్తుందా? లైకులు వస్తున్నాయా? వీడియోలు పూర్తిగా చూస్తున్నారు? అసలు మీ దగ్గర వరకు వస్తున్నాయా వీడియోలు? 1200 మందిలో కనీసం సగం మంది కూడా చూడట్లేదండి. అందరు బయట వాళ్ళే చూసేది నా వీడియోలు. నాకు టైమింగ్ దాంట్లో కనపడుతుంది. యూట్యూబ్ నుంచి చూసేవాళ్ళు తక్కువ, గూగుల్ టీవీ నుంచి బయట సబ్స్క్రైబర్లు కాకుండా చూసేవాళ్ళే ఎక్కువ అండి నాకు అని చెప్పి చిరాకు వచ్చింది. నాకు ఇంకా తీసేసేద్దాం అనుకున్నాను. అయితే ఈ లోపల నాకు ఒక వీడియో కంటపడింది. సర్లే అని చెప్పి చూద్దామని చెప్పి చూశాను. అందులో అతను దీని గురించే చెప్పాడు. అప్పుడు నేను ఒక కమెంట్ పెట్టాను అతనికి, ఇలా జరుగుతుంది నా ఛానల్ అని చెప్పి చెప్పాను. అప్పుడు అతను ఏమన్నాడంటే, సంవత్సరానికి ఒక్కసారి ఇలాగా యూట్యూబ్ కట్ చేస్తుంది వాచ్ అవరు కంపల్సరిగా. మీకు సంవత్సరం లోపల కనుక మానిటైజేషన్ అయిపోయింది అనుకోండి ఏం లేదు, లేదంటే కనుక వాచ్ అవర్ కట్ అవుతా వచ్చింది అని చెప్పాడు. లేదంటే ఈ పాటికి నా ఛానల్ మానిటైజేషన్ కూడా అయిపోయేదండి. 2100 లోపల ఉన్న టైమింగు మీ పుణ్యమా అంట చక్కగా తగ్గిపోయిందండి. ఎందుకు